కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. కేశవాదిత్యుడు, వారాణసి. కాశీలో సూర్యుడు కూడా శివుడిని పూజిస్తాడని మీకు తెలుసా? కాశీఖండం ప్రకారం ఒకసారి సూర్యదేవుడు ఆకాశం గుండా ప్రయాణిస్తున్నప్పుడు స్వయంగా ఆదికేశవ రూపంలో ఉన్న విష్ణువు మహాదేవుడిని పూజించడం చూశాడు. ఆశ్చర్యపోయిన సూర్యదేవుడు, ఓ ప్రభూ, నువ్వే అత్యంత పూజ్యుడివి, మరి నువ్వు ఎవరిని పూజిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు శ్రీహరి ఇలా జవాబిచ్చాడు: దేవదేవో మహాదేవో నీలకంఠ ఉమాపతి ఏకయేవ హి పూజ్యోత్ర సర్వకారణ కారణం. ఈ కాశీపురిలో మహాదేవుడు మాత్రమే అత్యంత పూజ్యుడు మరియు అన్ని కారణాలకు కారణుడని, శివలింగాన్ని పూజించడం ద్వారా తనకు సమస్త వైభవం మరియు శ్రేయస్సు లభించిందని, పరమలక్ష్మిని మరియు గొప్ప తేజస్సును పొందటానికి సూర్యదేవుడిని కూడా శివలింగాన్ని పూజించమని ఉపదేశమిచ్చాడు. విష్ణువు ఆదేశం మేరకు సూర్యుడు అక్కడ స్ఫటికంతో కూడిన దివ్య శివలింగాన్ని స్థాపించి ఆదికేశవుడిని తన గురువుగా భావించి నేటికి ఆదికేశవ ఆలయం యొక్క ఉత్తర భాగంలో కేశవాదిత్య రూపంలో స్థిరపడ్డాడు. ఇక్కడ ఉన్న పాదోదక తీర్థంకి విశేష మహత్వం ఉన్నది. ఇక్కడ స్నానం చేసి కేశవాదిత్యుడిని దర్శించుకోవడం ద్వారా అనేక జన్మల పాపాలు నశిస్తాయి. కేశవాదిత్యుడిని పూజించడం ద్వారా ఒక వ్యక్తికి మోక్షాన్ని సులభతరం చేసే అత్యున్నత జ్ఞానం లభిస్తుంది. మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి అంటే రథసప్తమి ఆదివారంతో కలిసి వస్తే దాని ఫలితం అనంతంగా పెరుగుతుంది. మకరి సప్తమి ఉపవాసం మరియు పూజ చేయటం వల్ల మానసిక, శారీరక మరియు వాచికమైన 7 రకాల పాపాలు మరియు వ్యాధులు తొలగిపోతాయి. యద్యజ్జన్మకృతం పాపం మాయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మకరిహంతు సప్తమి. ఈ మకర సప్తమి నా 7 జన్మల పాపాలు, వ్యాధులు మరియు దుఃఖాలను నాశనం చేయుగాక అని దీని అర్థం. ఈ కేశవాదిత్య మహాత్మ్యాన్ని భక్తితో వినే లేదా చదివే వ్యక్తి పాపరహితుడై శివుని పట్ల అనన్య భక్తిని పొందుతాడు. హరహర మహాదేవ్. జై ఆదికేశవ, జై కేశవాదిత్య. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.